ఈ రోజు మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అది ఏంటంటే పెసరపప్పుతోటి పప్పుచారు చేసుకుందాం. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాండి. మంచిగా లైట్గా వేపుకుందాం దూరగా. స్టవ్ ముట్టించేసుకొని పెసరపప్పు వేపుకోవాలి కదా, ఇది పెట్టేసుకుందాం. వేపుకుంటే ఏంటంటే పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారు కదా, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా అండి, ఇంత వేపుకుంటే చాలు. కలర్ మారితే ఏంటంటే చేదుగా ఉంటుంది పప్పు. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని పప్పు కడుక్కోవాలి. కడిగిందండి. మనకు దీనికి పెసరపప్పుకు తగ్గట్టుకొని నీళ్ళు పోసాను. 1 ఉల్లిపాయను 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఈ పప్పులు వేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ ముట్టించుకొని ఈ పప్పు కుక్కర్ పెట్టేసి 2 విజిల్ వస్తే చాలండి. 2 విజిల్ వచ్చినాయండి. చూద్దామండి. పప్పు ఉడికిపోయిందండి మంచిగా. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. ఇట్లా మెత్తగా రుద్దుకోవాలి పప్పును. అయిపోయిందండి. ఈ పప్పుకు సరిపడా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టానండి. ఈ పప్పులు పోసేసుకుందాం. ఈ పెసరపప్పు కొంచెం మరగాలండి. మరిగితే మంచిగా టేస్ట్గా ఉంటుంది. మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. పదండి, స్టవ్ ముట్టించుకుందాం అండి. ఈ పప్పు కుక్కరు పెట్టేసుకుందాం. కొద్దిగా 1 నిమిషం అట్లా మరగాలండి. మరిగితే బాగుంటుంది. మనకు కొంచెం పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొద్దిగా వేసేసుకుందాం. ఈ పప్పు మరిగేటప్పుడు మనం మూత అవసరం లేదండి. మూత పెడితే ఏంటంటే పొంగిపోతుంది. ఆ పొంగిందే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ పప్పు అంతా వేస్ట్. పప్పు మంచిగా మరిగిపోయిందండి. మీరు పక్క పెట్టేసి దీనికి పప్పుకు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు గంట పెట్టేసుకుందామండి. పోపు గంట వేడెక్కిందండి. కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి. తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మెంతులు చిట్టపట్ట ఆవాలండి. 1 5-6 ఎల్లిపాయలు పచ్చ దంచేనండి. ఈ తాలింపులో చేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం రంగు మారాలి. ఎండుమిరపకాయలు కూడా మారాలి కలర్. స్టవ్ బంద్ చేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఈ తాలింపును పప్పుచారులో వేసేసుకోవాలండి. పెసరపప్పు చారు ఈ గంటను కూడా ఇట్లా వేసేసుకోవాలి. గుమ్మలాడే పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలకు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈజీగా అండి. చిన్న పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చండి. అంత తొందరగా అయితే పెసరపప్పు. మనము దీన్ని ఒక గిన్నెలో పోసేసుకుంటాం. పప్పుచారు ఎంత బాగుందో చూడండి. వేడి అన్నంలకు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పాపడాలు పక్కకు పెట్టుకొని మామిడికాయ పచ్చడి పెట్టి వేసుకొని తిన్నామనుకో సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.